చిడియాఘర్ కి సైర్ అనే పాఠం గురించి తెలుసుకుందాం. చిడియాఘర్ అంటే జంతు ప్రదర్శనశాల, జూ. జూను చిడియాఘర్ అని హిందీలో అంటాము. సైర్ అంటే పర్యటన, విహారయాత్ర. సైర్ అంటే ఏమి? పర్యటన లేదా విహారయాత్ర. సోచియే బోలియే. సోచియే బోలియే చిత్రంలో మనకు ఏమేమి కనిపిస్తూ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకు పిల్లలు పార్కులో ఆడుకుంటూ ఉన్నారు. పెద్దలు ఇద్దరు బెంచ్ మీద కూర్చొని ఉన్నారు. ఇంకా ఓకే, ఇంకా చూడండి. బాతచీత్ కే లియే చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహా హై. చిత్రంలో మనకి ఏమేమి కనిపిస్తూ ఉన్నాయి? చిత్రమే పిల్లలు ఊయల ఊగుతూ ఉన్నారు. బచ్చే झूला झूलते हैं. और జారుడు బండను పిసల్ పట్టి అంటాము. పిసల్ పట్టి. बच्चे फिसल पट्टी पर फिसल रहे हैं. दादा और दादी బెంచ్ పర్ బైఠే హై. ఆ విధంగా ఉన్నారు. రెండోది ప్రశ్న, చిత్ర మే దాదా దాది కహా బైఠే హై. చిత్ర మే దాదా దాది బెంచ్ పర్ బైఠే హై. ఎక్కడ కూర్చున్నారు? బెంచ్ పర్. బైఠే హై అంటే కూర్చుని ఉన్నారు. పిక్నిక్ పర్ జానా ఆప్కో కైసా లగ్తా హై. పిక్నిక్ వెళ్ళాలి అంటే మీకు ఎలా అనిపిస్తుంది? పిక్నిక్ వెళ్ళాలనిపిస్తుందా? వెళ్ళకూడదు అనిపిస్తుందా? పిక్నిక్ మంచిగా అనిపిస్తుందా? ఎలా అనిపిస్తుంది మీకు? పిక్నిక్ మంచిగా వెళ్ళాలి అని అనిపిస్తుంది. చిడియాఘర్ కి సైర్ అనేటటువంటి ఈ పాఠము చిత్రకథ. మనము చిత్రాలు ఉన్నాయి ఇక్కడ, వాటి పేర్లను మనము ఆ చిత్రంను నెంబర్ పైన ఉన్నాయి, ఆ నెంబర్ను చూసుకుంటూ చదవాలి. నెంబర్ 1 షేర్, 2 బందర్, 3 మూంగ్ఫలి. షేర్ అంటే ఏమి? సింహము. బందర్ అంటే కోతి. మూంగ్ఫలి అంటే వేరుశనగ. వేరుశనగకాయలు మనం తింటాం కదా, ఎంచుకొని ఆ వేరుశనగ మూంగ్ఫలి అంటే. కేలా అరటి పండు. లంగూర్ కోతి. గేండా. గేండా ఖడ్గమృగము. గేండా అంటే ఖడ్గమృగము. జిరాఫ్ జిరాఫీ. భాలు ఎలుగుబంటి. మछली చేప. బతక్ బాతు. కछुआ తాబేలు. మగర్మచ్ ముసలి. చిడియా పక్షి పిచ్చుక. తోత రామచిలుక. సఫేద్ తోత తెల్ల చిలుక. గౌరయ్య పిచ్చుక. మోర్ నెమలి. చతుర్ముర్గ్ నిప్పుకోడి. చతుర్ముర్గ్ అంటే అమ్మా నిప్పుకోడి. హాథీ ఏనుగు. ఊంట్ ఐస్ క్రీమ్. छड़ी బెత్తము. కర్టే కర్రా. ఫాటక్ గేట్. ఫాటక్ అంటే గేట్. బస్సు. రైట్. రేపు మనకు రవివార్ రాబోతూ ఉన్నది. रविवार के दिन गीता अपने परिवार के साथ चिड़ियाघर गई थी. రవివార్ అంటే ఆదివారము. రవివార్ అంటే ఏమి? ఆదివారము రోజు గీత ఏం చేసిందిరా అంటే అప్నే పరివార్. పరివార్ అంటే
ఇందాకే చెప్పినాము. శబాష్. ఇందాక సర్వనామం అనుచ్ఛేదులు చెప్పినాం. పరివార్ అంటే కుటుంబము అని. గుర్తు పెట్టుకోవాలి అర్థాలు. శబాష్ మా కూర్చో. తన కుటుంబం వెంట చిడియాఘర్ గయి థీ, జంతు ప్రదర్శనశాలకు వెళ్ళినది. ఎవరు? గీత. उसने देखा कि షేర్ కే పింజరే కే పాస్ బహుత్ భీడ్ థీ. షేర్ అనే పదము బదులుగా మనకు ఒకటి చిత్రము ఇచ్చాడు. ఒకటి ఏ చిత్రం అయితే ఉందో ఆ జంతువు పేరు పైన ఉంటుంది. మనము ఆ చిత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. షేర్ అంటే సింహము. సింహం కే పింజరే కే పాస్. పింజరా అంటే పంజరము. పింజరా అంటే ఏమ్మా? ఆ యొక్క సింహము తన బోనులో లేదా పంజరంలో ఉన్నది. బహుత్ భీడ్ థీ, అక్కడ చాలా గుంపులుగా జనాలు ఉన్నారు. సరే అమ్మా, మిగిలిన లెసన్ నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. రాయిగా వెళ్ళండి.